3 సంవత్సరాల నుంచి చెప్తున్న డాక్టర్ చేయించుకోమని. అప్పుడు పిఆర్కలు వేసినప్పుడు చేయిస్తా అన్నారు. ఒక పెట్టుకొని పంపించారు. కొంచెం మంచిగా అయినా నేను మంచిగా అయిపోయినా అనుకున్నాను. మళ్ళీ చిరంజీవి మేనేజర్ కూడా ఫోన్ చేసిండు చేపిస్తా అని. ఆయన చెప్పి మళ్ళీ ఫోన్ చేయలేదు. ఈయనే ఆయన ఫోన్ చేయలేడు. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసిండు, మన బెంగళూరు ఉంటాడు. కిడ్నీలు మార్పిస్తాను, నీకు ఏం టెన్షన్ పడకు, ఒవ్వని అడుగు నువ్వు అన్నారు. అదొక ధీమతోని మంచిగా యాక్టివ్గా తిరిగిండు ఆయన. మంచిగా ఉన్నాడు, మంచిగా చేసిండు. అద్దరు జనవరిలో కొంచెం మళ్ళీ డల్ అయ్యిండు. మళ్ళీ పిఆర్కే తీసుకొని చూపించిన, మళ్ళీ మంచిగా అయ్యండు. మళ్ళీ చూస్తాయి, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళినా, మళ్ళీ మంచిగా అయ్యండు. మళ్ళీ ఒక 2 నెలల కింద బండి తీసుకొని పడ్డాడు. ఇక్కడ కాలు సర్జరీ అయింది కదా, మళ్ళీ ఈ కాలుకి అయింది. సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను అంటనే ఉన్నా, అప్పటికి దాకొని పోదాం. నాకు పైసలు నేను ఎవరు చూపిస్తారు? ఎవరైనా మీ ఫ్రెండ్స్ని అడుగు చూద్దామంటే లేవు. నేను ఎవరిని అడగా చూపించుకొని ఎట్లా ఉంటా. ఇదే 2 నెలల నుంచి, గత 2 నెలల నుంచి అట్లయినా కొంచెం మంచిగా ఉంటుండు. ఇంకా ఈ వారం రోజులంటే అసలే లేస్తలేడు. ఇక హాస్పిటల్ పోదాం అసలు వస్తలేడు, తింటలేడు. ఏం నీళ్ళు వాటర్ గిట్ట కూడా తాగుతలేడు. ఇక ఆధారము చూసి కనీసం సోమ్య కన్నా పోదాం, మా దగ్గర సోమ్య అక్కడ పోదామని చెప్పి ఆటోలో తీసుకొని పోయాడు. మా పాప, నేను, మా బాబు, 2 బాబులు, మా ఆయన వాళ్ళ ఫ్రెండు, ఇద్దరం కలిసి తీసుకున్నాం. అది చూడంగానే నేను చూడమమ్మ ఇక్కడ డయాలసిస్ చేసేది లేదు, అలా చాలాసార్లు వేయడం అక్కడ డయాలసిస్ చేసేది లేదు, కంపల్సరీ నువ్వు వేరే హాస్పిటల్ చూపించుకొని ప్రస్తుతానికి ఒక 2 రోజులు పెట్టుకుని డాక్టర్ని బట్టలే అన్నా.